రాప్తాడు మార్కెట్ యార్డ్ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి సోదరులు సుధాకర్ గారు, అదేవిధంగా ఉపాధ్యక్షుడిగా ప్రమాణం చేసినటువంటి కృష్ణప్ప గారు, అదేవిధంగా డైరెక్టర్లు, మహిళా సోదరిమణులు, అదేవిధంగా సోదరులంతా కూడా డైరెక్టర్స్, వేదికను అలంకరించిన అతిరథ మహారథులు. 33% ఇంకా రిజర్వేషన్ బిల్లు అమలు కాలేదు, ఇంకా అవుతుంది. అదేవిధంగా సోదరిమణులు, పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. మార్కెట్ యార్డ్ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టారు, సంతోషమే. డైరెక్టర్స్ కూడా 15 మంది ఉన్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇది ఒక ముఖ్యంగా ఇక్కడ నిధులు లేకున్నటువంటి మార్కెట్ యార్డ్ ఇది నూతనంగా ఏర్పడింది కాబట్టి దీనికి ఇంకా లాభాలు పట్టిన నడవాలంటే సక్రమంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులతో మీరు మమేకమై ఏ విధంగా దీనికి మార్కెట్ యార్డ్ ఆర్థికంగా బలోపేతం కావాలో ఆ విధంగా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు టొమాటో వస్తూ ఉంది. ఇక్కడ ఇది సుమారుగా ఒక 2-3 నియోజకవర్గాల నుండి వస్తూ ఉంటుంది. ఇది కూడా మార్కెట్ చెస్ కూడా సరిగా వసూలు చేసి, అదేవిధంగా ఆ చెస్ ఏ విధంగా వస్తుందో దాని రైతులకి లింక్ రోడ్స్ కానీ ఇట్లా రోడ్స్ వేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఒక 1 కోటి రూపాయలు మాత్రమే నిధులు ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా దీన్ని ఇంకా ఎత్తుకు ఎదిగే విధంగా, ఇంకా ఆర్థికంగా బలోపేతమయ్యే విధంగా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చూసినట్లయితే మనమంతా చూసాం, 2024 మునుపు ఈ రాష్ట్రం ఏ విధంగా ఉండేదో మనందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో ఒక అస్తవ్యస్తమైనటువంటి, ఒక దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగుతూ ఉండేది. అదేవిధంగా ఆర్థికంగా అంతా కూడా దివాలా తీసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో. అదేవిధంగా కక్షలు, కార్పణ్యాలు, రోజు గొడవలు, దీంతోనే కాలక్షేపం అయిపోయింది. తర్వాత అడ్మినిస్ట్రేషన్ బాగా ఏది కాదు, అడ్మినిస్ట్రేషన్ విఫలమైపోయింది, మొత్తం అడ్మినిస్ట్రేషన్ లేదు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. మనం చూసినట్లయితే పోలవరం అది ఏదైతే ఆ రోజు 2019 వరకు ఏ విధంగా చేసామో అంతటితోనే ఆగిపోయింది తప్ప దాని డెవలప్మెంట్ లేదు. అదేవిధంగా రాజధాని అమరావతిని కడదామంటే ఆ రోజు అమరావతిని ఒక అద్భుతమైనటువంటి నగరానికి తీర్చిదిద్ది ప్రపంచానికే తలమానికంగా ఉండాలనేటువంటి ఒక సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సంకల్పించి దాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తున్నటువంటి తరుణము. అదేవిధంగా మనం చూసినట్లయితే మన ప్రాంతానికి జీవనాడి ముఖ్యంగా హంద్రీనీవా, దాన్ని కూడా పూర్తి చేయాలా, వైడింగ్ చేస్తే ముఖ్యంగా కర్ణాటక నుండి మడక్సిర ఆఖరి వరకు, అదేవిధంగా కుప్పం వరకు కూడా నీళ్లు ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పంతో ఆ రోజు వైడింగ్ కార్యక్రమం చేపడితే అది కూడా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది, మనందరికీ తెలుసు. అదేవిధంగా యువకులకు ఉద్యోగాలు, ఎలాంటి ఉద్యోగాలు లేవు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగింది. కానీ మొన్న కళ్ళు తెరిచారు. మొన్న 2024 ఎన్నికల్లో ముఖ్యంగా ఈ రాష్ట్రం, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉంటే భవిష్యత్తు ఉండదు మాకు అనేటువంటి విషయాన్ని ప్రజలంతా కూడా ఏకరువు పెట్టారు. ఉద్యోగస్తులు జీతాలు లేకున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉండేది. కాబట్టి రైతాంగం కూడా చూసినట్లయితే రైతాంగానికి కూడా గిట్టుబాటు లేనటువంటి సందర్భం, రైతులు కూడా అందరూ కూడా నష్టపోవడం జరిగింది. అలాంటి తరుణంలోనే మనకి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇచ్చి అపోజిషన్ కూడా లేకుండా గెలిపించారు. కానీ మనం కూడా ఆశిస్తూ ఉన్నాం, మేము తొందరగా ఆ పనులు చేయాలా, ఈ పనులు చేయాలనుకుంటే కొంత ఇబ్బంది ఉంది, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అప్పులు చేసి కుప్పలు పెట్టిపోయాడు తప్ప ఇప్పుడు అప్పుల మీదే ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాం. కానీ సంపదను సృష్టించి అదేవిధంగా ఆ సంపదను ఖర్చు పెట్టాలనేటువంటి ఆశయంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉన్నారు. ఈరోజు చూసినట్లయితే పరిశ్రమలు కూడా దాదాపుగా 9 లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి పెట్టుబడులు కూడా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు డాటా సెంటర్స్ అయితేనేమి, మన లేపాక్షి నాలెడ్జ్ హబ్ సిటీలో ఐటీ అయితేనేమి, అదేవిధంగా సోలార్, ఈరోజు మన అనంతపురం జిల్లా సోలార్ ఒక హబ్గా
రేపు భవిష్యత్తులో ఏర్పడబోతోంది. అన్ని ప్రాంతాల్లో కూడా వేలాది ఎకరాల సోలార్ ఏర్పాటు చేసేదానికి, విద్యుత్ శక్తిని తయారు చేసేదానికి మన ప్రాంతం అనువైనదిగా ఉంది. కాబట్టి రైతులందరూ కూడా దాన్ని కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎకరాకు 31,000 రూపాయలు, ఎకరాకి 31,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది ప్రతి రైతుకు కూడా. ఈరోజు మనం పంట పెట్టుకోలేకపోతే అదేదో అవుతా ఉంది. పంటలు పెట్టుకుంటే 30,000 40,000 ఖర్చు పెడితే అది వస్తే వస్తుంది, పోతే పోతా ఉంది. కాబట్టి సోలార్ ఈరోజు మా రుద్దం మండలానికి కూడా 7,000 ఎకరాలకి ఒక పరిశ్రమ అక్కడికి వచ్చింది. అదేవిధంగా రామగిరి ఏరియాకి వచ్చింది, కళ్యాణదుర్గంకి వచ్చింది. చాలా ప్రాంతాల్లో కూడా ఈరోజు సోలార్ కోసం ఈరోజు భూములు కూడా సేకరించడం జరుగుతూ ఉంది. రైతులకు వైట్ మనీ అనేది సంవత్సరానికి ఎకరాకి 31,000 మీ అకౌంట్లో పడతాయి. మీరు కాయా కష్టం చేయకోకుండా కూడా సంపద వస్తుంది. కాబట్టి ఇది మంచి తరుణం. ఈరోజు ఎనర్జబుల్ ఎనర్జీ ఈరోజు మన రాష్ట్రం ముందుగా దాన్ని ఎంకరేజ్ కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి రైతులంతా కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ముందుకెళదాం. చాలా సమస్యలు ఉన్నాయి, కానీ మనమంతా కూడా అర్థం చేసుకోవాలి. త్వరతగతిన తొందరగా మాకు ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు కావాలంటే కొంత సమయం పడుతుంది. దాని మన నాయకుడు ఒక అవగాహన, ఆలోచన, పరిపాలన తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి తప్పనిసరిగా సంపద వస్తుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది, భవిష్యత్తులో పరిశ్రమలు కూడా వస్తాయి. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్దాం. హంద్రీ నీవా కూడా పూర్తి చేస్తాం. త్వరతగతిన అన్ని ప్రాంతాలకు కూడా నీళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పండ్ల తోటకి అనువైనటువంటి ప్రాంతం అనంతపురం జిల్లా కాబట్టి భవిష్యత్తులో ఇంకా కొత్త వంగడాలు కూడా తీసుకొని రావడం జరుగుతుంది. తీసుకొని వచ్చి రైతాంగానికి ఇచ్చి రైతులు కూడా బలోపేతం చేయడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనా మొన్న చాలా హామీలు ఇచ్చాం, సూపర్ 6 హామీలు ఇచ్చాం, కానీ 1 by 1 టేకప్ చేస్తూ ఉన్నాం. మనం కూడా ప్రజల మధ్యలో చెప్పాలా, అయ్యా వెంటనే ఇప్పుడే ఇచ్చేయాలంటే కొంత ఇబ్బంది ఉంది. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి పెట్టిపోయాడు కాబట్టి అన్నీ ఇస్తాం, హామీలు మర్చే ప్రసక్తే లేదు. సూపర్ 6 అన్నీ కూడా 1 by 1 టేకప్ చేస్తాం. మొన్ననే పెన్షన్లు ఇచ్చాం. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, ఆగస్టులోనే తల్లికి ముఖ్యంగా ఉచితంగా బస్సు సౌకర్యం కూడా మహిళా సోదరీమణులకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అన్నదాత సుఖీభావ కింద కూడా మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, 20,000 రూపాయల అకౌంట్లో కూడా తొందరగానే వేయడం జరుగుతుంది. అర్థం చేసుకోమని చెప్తున్నాం అందరూ కూడా. మీరు కూడా జనానికి చెప్పాలా, అయ్యా మా నాయకుడు చెప్పాడు, తప్పకుండా చేస్తాం, కానీ కొద్దిగా ఆలస్యం అవుతోంది, మీరు కూడా అందరూ సహకరించాలని చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా కొత్తగా ఏర్పడినటువంటి ఈ మార్కెట్ యార్డ్కి అడ్మినిస్ట్రేషన్ కోసం, పరిపాలనా సౌలభ్యం కోసం భవనం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు. దానికి ఒక 25 లక్షల రూపాయలు ఎంపీ ల్యాడ్స్లో ఆ ఆఫీస్కి తప్పకుండా నిధులు కూడా మంజూరు చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.